డాబా స్టైల్‌లో పన్నీర్ కర్రీ చేద్దామా? మంచి గ్రేవీతోటి చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్స్‌తో ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదొకసారి ట్రై చేయండి. మీకు కూడా చాలా నచ్చుతుంది డాబా స్టైల్‌లో. మనం ఎక్కడ ఇంకా బయటకెళ్ళి తినాల్సిన అవసరమే ఉండదు. దీనికోసం ఒక 20 వరకు జీడిపప్పులు తీసుకున్నాను. హాఫ్ ఇంచ్ అల్లం, ఒక చిన్న సైజు ఎల్లిగడ్డ ఉంటుంది కదా! వెల్లుల్లిపాయ అది మొత్తం తీసుకున్నానండి. వాటిని కూడా వేసుకోవాలి మిక్సీలోకి. తర్వాత మనం గరం మసాలాలు ఉంటాయి కదా! గరం మసాలా దినుసులు కూడా హోల్ గరం మసాలా దినుసులు కూడా మనం ఈ మిక్సీ గిన్నెలోనే వేసుకొని మంచిగా కోర్సుగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఆనియన్‌తో పాటు వేస్తే మనకు సరిగ్గా గ్రైండ్ అవ్వదు కాబట్టి నేను కొంచెం సపరేట్‌గా గ్రైండ్ చేస్తున్నాను దీన్ని. తర్వాత మనం మీడియం సైజులో కట్ చేసుకున్న ఆనియన్‌ని కూడా వేసుకోవాలి. 2 ఆనియన్స్ తీసుకున్నాను. 2 టమాటాలు తీసుకున్నానండి. ముక్కలుగా కట్ చేసి వేసుకొని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఇది మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఈ విధంగా మంచి పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకుందాము. నేను ఈ పన్నీర్ కర్రీ కోసం 200 గ్రాముల పన్నీర్ అయితే తీసుకున్నాను. ఈ పన్నీర్ని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరి చిన్న సైజు ముక్కలుగా కాకుండా కొంచెం మీడియం సైజ్ అయితే కట్ చేసుకోవాలి. ఎందుకు అంటే కొంచెం మనకు ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు చెదిరిపోకుండా మంచిగా క్యూబ్స్ లాగా ఉంటాయన్నమాట. దీంట్లోకి 4-5 పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను. వీటిని మొత్తం కట్ చేయకుండా మధ్యలోకి ఘాట్లలాగా అయితే పెడుతున్నానండి పచ్చిమిర్చికి. ఇలా అన్ని మిర్చికి అయితే ఘాట్లు పెట్టుకోవాలి మనం. తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేయడం గురించి ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం ఇందాక కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలన్నిటిని కూడా వేసుకోవాలండి. దీంట్లోకి కొంచెం సాల్టు, పసుపు, కారం అయితే వేసుకొని పన్నీర్ ముక్కలని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ విధంగా కొంచెం కలర్ మారేట్టుగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇవేమీ రబ్బర్ లాగా అయితే అవ్వవండి, స్మూత్‌గానే ఉంటాయి. మనం ఓవర్‌గా ఫ్రై చేయట్లేదు కాబట్టి బాగానే ఉంటుంది. రబ్బర్‌గా లాగా అయితే అసలు అవ్వదు. దీంట్లోకే మళ్ళీ వీటిని తీసి పెట్టేసుకొని దీంట్లోకి మరొక స్పూన్ ఆయిల్, కొంచెం బటర్ అయితే వేసుకుంటున్నానండి. ఈ ఈ ఆయిల్, బటర్ వేసుకున్న తర్వాత కొంచెం సేపు హీట్ అవ్వనివ్వాలి. ఇలా హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం ఇందాక రెడీ చేసుకున్న పేస్ట్ అయితే ఉంది కదా, మసాలా పేస్ట్ ఆనియన్ది, ఆ పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఆ పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది మనకు ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. దీంట్లోకి తగినంత ఉప్పు, ఒక స్పూన్ వరకు కారం, చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. టేస్ట్ బాగుంటుంది, ఒకసారి వేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. దీంట్లోకి ధనియాల పొడిని కూడా వేస్తున్నానండి. ఇలా అన్ని స్పైసెస్ వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి అయితే ఈ గ్రేవీ మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఈ గ్రేవీ అనేది మొత్తం ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. దీంట్లోకి కొన్ని జీడిపప్పు పలుకులు అయితే వేసుకుంటున్నానండి. ఈ విధంగా ఫ్రై అయితే అవ్వాలి మనకి. ఇక్కడ చూసారు కదా, ఆయిల్ అనేది కొంచెం కొంచెంగా వదలడం స్టార్ట్ అయింది. ఇక్కడ కొద్దిగా కస్తూరి మేతిని కూడా వేసుకుంటున్నాను. ఇందాక కట్ చేసుకున్న మిర్చి కూడా ఈ స్టేజ్లోనే వేస్తున్నానండి. మరొకసారి మంచిగా అంతా కలిపేసుకోవాలి ఈ గ్రేవీ మొత్తం కూడా. ఇలా కలుపుకున్న తర్వాత పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా మనం ఫ్రై చేసుకున్నవి, ఆ ముక్కల్ని కూడా దీంట్లోకే వేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి నేను 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి. కొంచెం గ్రేవీనే సరిపోతుంది నాకు. మీరు కొద్దిగా ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువగా అయితే కొంచెం ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకోండి, సరిపోతుంది. ఇలా మూత పెట్టేసి మంచిగా ఉడికించుకోవాలండి. చూసారు కదా, మంచిగా ఉడుకుతూ ఉంది. అంతే అండి. దీంట్లోకి గరం మసాలా వేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది. చివరగా కొత్తిమీరని కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అంతే అండి, మన డాబా స్టైల్లో చేసుకునే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీ, అన్నం, జొన్న రొట్టె ఏ దాంట్లోకైనా మంచి కాంబినేషన్ అయితే ఉంటుందండి. ఎలా వచ్చిందో ఒకసారి ట్రై చేయండి, చెప్పండి నాకు కామెంట్స్లో. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్లో చెప్పండి ప్లీజ్.